ఎస్ అండి. ఇప్పుడు మోడీ అండ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి సమావేశం ఇప్పుడు. ఇది పెద్ద ప్రశ్న అనమాట. కానీ ఈ సమావేశం జూన్ 15 నుంచి 17వ తారీఖు వరకు ఇటు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా పారిస్ వెళుతున్నారు, ఫ్రాన్స్. ఎందుకంటే అక్కడ G7 సమావేశం జరగబోతుంది. యాక్చువల్లీ G7లో భారతదేశం సభ్యురాలు కాదు, కానీ ఫ్రాన్సు భారతదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం కాబట్టి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఫ్రాన్స్ భారత్ని ఒక ప్రధాన దేశంగా ఆతిథ్య దేశం మనల్ని ఆహ్వానించింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు దానికి అటెండ్ అవుతున్నారు, G7 సమావేశానికి. అక్కడికే డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు, 2 రోజుల పాటు అక్కడ ఉండబోతున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సమావేశం మే 15, 16 తారీఖుల్లో పారిస్లో జరగబోతుంది అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఈ సమావేశానికి కావాల్సిన ఎజెండా క్లియర్ చేయడానికే ఇటు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో ఇండియా రావడం జరిగింది. ఒక 5 రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన మోడీని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ట్రేడ్ డీల్కి సంబంధించిన సమావేశం కూడా పూర్తి కావచ్చింది. అంటే జూన్ 15వ 16వ తారీఖుల్లో మోడీ అదేవిధంగా ట్రంప్ సమావేశం పారిస్ వేదికగా జరుగుతుంది. ఇది ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి మనకి లాస్ట్ టైం ఎప్పుడు సమావేశం అయ్యారంటే ఫిబ్రవరి 13వ తారీఖు 2025, అంటే ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్, 1 సంవత్సరంన్నర క్రితం మోడీ గారు అదేవిధంగా ట్రంప్ వైట్ హౌస్లో యుఎస్లో మీట్ అవ్వడం జరిగింది. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే మన మోడీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. కేవలం 27 రోజుల్లోనే అక్కడికి వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. కానీ వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు, భారత్ అమెరికాల మధ్య తీవ్రమైన వివాదాస్పద అంశం టారిఫ్ల విషయం వచ్చింది. భారత్పై ఎంతో 50% టారిఫ్లు విధించడం, రష్యా ఉక్రెయిన్ ఆయిల్ తెచ్చుకోవద్దని ఇంకా అదనంగా టారిఫ్లు విధించడం, వీటన్నిటి ఫలితంగా ఇండియా అమెరికాల దగ్గర కుదరవలసిన ట్రేడ్ డీలు కుదరలే. యాక్చువల్గా ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసిన ఫిబ్రవరి 13వ తారీఖున ట్రంప్ చెప్పింది ఏంటంటే, మేము అమెరికా మొట్టమొదటి ట్రేడ్ డీలు ఇండియాతోనే కుదుర్చుకోబోతుందన్నారు. కానీ ఇప్పుడు అన్ని ట్రేడ్ డీల్ అని ఇండియాతో అవ్వలేదన్నమాట.